నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరువూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ భారీ ర్యాలీ. నియోజకవర్గ వ్యాప్తంగా సేకరించిన సంతకాల సేకరణ పత్రాలను ప్రత్యేక వాహనంలో విజయవాడ తరలింపు. ఈ కార్యక్రమంలో 4 మండలాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఏమంటే ర్యాలీ పర్మిషన్ లేదు, మైక్ పర్మిషన్ కూడా లేదు. మైక్ ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం, ఎట్టి వ్యక్తులు మేము ఒప్పుకోండి అనేది చెప్పారు. రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు అంటే దీనికి ఉదాహరణ ఎందుకు చెప్తున్నారంటే నిర్బంధం, ప్రజల గొంతుకుని నొక్కేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో శాంతియుతంగా వాక్ స్వాతంత్రం మనకి అనుగ్రహించిన రాజ్యాంగం, భారత రాజ్యాంగం, బిఆర్ అంబేద్కర్ గారు 19వ ఆర్టికల్లో మనకి భావ ప్రకటన స్వేచ్ఛ, స్వచ్ఛందంగా ర్యాలీలు పీస్ఫుల్ గా శాంతియుతంగా నిర్వహించేటటువంటి హక్కు, అదేవిధంగా మనం శాంతియుతంగా నిరసన తెలియజేసేటటువంటి హక్కు భారత రాజ్యాంగం కలిగి. కానీ రాజ్యాంగం హక్కుల్ని ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అణచివేస్తా ఉందో మనకు అర్థమవుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసు నిర్బంధం ఈ విధంగా ఉంది. ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అది ప్రభుత్వ వ్యతిరేకంగా మీరు ప్రభుత్వం సరిదిద్దుకోవాల్సింది పోయి మాకు కూడా జైలులో కుక్తా ఉన్నారు. ఈరోజు మన పక్కన ఉన్నటువంటి నియోజకవర్గం మైలవరం ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు, ఆయన గోడౌన్ ఏదైతే మరి గోడౌన్ చూపించి ఇక్కడ ఈ విధంగా కుటుంబ పరిశ్రమగా లిక్కర్ ని తయారు చేసి అమ్ముతున్నారు. ఇల్సిట్ లిక్కర్ ని, అదే విధంగా స్పిరిట్ ని షాపుల్లో కుటీర పరిశ్రమగా పెట్టి అమ్ముతున్నారని చెప్పి ఆయన ఆ గోడౌన్ మీద దాడి చేసి ఉల్టా కేసు, ఉల్టా అదే కేసు కాదు, చిత్తూరులో కేసులో కూడా ఆయన ఇన్వాల్వ్ చేశారు. ఏ విధంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్న దానికి జోగి రమేష్ గారి కేసే ఉదాహరణగా మనం పేర్కొనవచ్చు. అవే కాదు, అనేక కేసులు. ఈరోజు మీరు ఏదో అనుకుంటున్నారు, అరచేతిని అడ్డు పెడుతున్నారు సూర్యుడిని ఆపడానికి. సూర్యకాంతిని మీరు ఆపగలరా? ఈ కోటి సంతకాలను మీరు ఆపగలిగారా? ప్రజల యొక్క నిరసన వెలువను మీరు ఆపగలరా? ఇది మేమే హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే, ఇది అంతం కాదు. మీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరోచితంగా పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది ఒక్కటే కాదు, ఈరోజు అనేక మందిని సోషల్ మీడియా కార్యకర్తల్ని, మా చైతన్యాన్ని కూడా నిన్న అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ విధంగా ఎంత నిర్బంధం, మీరు ఎందుకు, మీకు భయం ఎందుకు, మీకు ఉలికెందుకు? మేము అన్ని అమలు చేస్తున్నామని పెద్ద పెద్ద మీటింగులు పెట్టి బహిరంగ సభలు పెట్టి మొదలు పెట్టుకుంటున్నారు. సూపర్ 6 అట, సూపర్ హిట్ అట చెప్పారు. అనంతపురంలో పెద్ద బహిరంగ సభ పెట్టారు. ఊరంతా చాటింపేస్తున్నారు. మీరిచ్చిన హామీలు ఏమాత్రం కూడా నెరవేర్చబడలేదనేది మేము అభియోగించి కాదు, వాస్తవాలు చెప్తా ఉన్నాం. 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా, పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాల యొక్క, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు పెంచుతున్నారు. సంవత్సరం 8 మాసాలు అవుతుంది ఇప్పుడు పరిపాలన. ఎవరికన్నా ఇచ్చారా? ఒక్కళ్ళకన్నా ఇచ్చారా? లేనే లేదు. ఆడపడుతులు 18 సంవత్సరాలు నిండితే చాలు
60 ఏళ్ళు వచ్చిన దాకా ప్రతి ఒక్క మహిళకి 15,000 అని 1,500 అని చెప్పారు. ఇచ్చారా? నిరుద్యోగులకి డిగ్రీ అయిపోయినట్టే ఉద్యోగం లేకపోతే 3,000 అన్నారు. ఇచ్చారా? ఇవన్నీ కూడా ఎక్కడ సూపర్ సిక్స్లు, ఎక్కడ సూపర్ హిట్లు. మీరు డక్అవుట్ అయ్యారు, ప్రజాక్షేత్రంలో మీరు అవుట్ అయిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ల ద్వారా సుదీర్ఘంగా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడని, 14 లక్షల కోట్లు అప్పులు చేశాడని చెప్పి అబద్ధం ఆడి ఈరోజు మీరు రాజ్యాధికారానికి వచ్చారు. ఎంత అప్పు చేశారో అసెంబ్లీలో ప్రకటించాడు, 3 లక్షల చిల్లర కోట్లు. ఈరోజు మీరు ఈ 18 మాసాల్లో 2,66,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని బ్రతుపరుస్తున్నటువంటి సందర్భం. అప్పుల ఊబిలో మీరు దించుతున్నారా, మేము దించామా? వేదిక ఏదైనా సరే, చర్చకి ఎక్కడైనా సరే సిద్ధంగా ఉన్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీగా చెప్తా ఉందని చెప్పి మేము అబద్ధం ఆడం. మా నాయకుడు మాట తప్పాడు, మరి చెప్పడు. అది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక 500 పెంచండి, ఆయన 4,000 అంటున్న పెన్షన్ మనం కూడా పెంచుతామంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, చెప్పింది సక్రమంగా అమలు చేస్తున్నాం. మనం ఇచ్చిన